ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూలై 2. ఈయన వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. క్రీస్తు శకం 90వ సంవత్సరములో అపోస్తలుడైన యోహాను యేసు ప్రభువును గురించిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును పద్మాసు ద్వీపములో ఖైదీగా ఉంచబడెను. అక్కడ అతనికి యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యెను. ఆ సమయంలో విశ్వాసులు మిక్కిలి శ్రమానుభవము ద్వారా వెళ్ళుచుండిరి. కొందరు చెదిరిపోయిరి, కొందరు ఖైదులో నుంచబడిరి, కొందరు శ్రమల ద్వారా వెళ్ళుచుండిరి. అంతటను ఆత్మీయముగా దిగజారిన పరిస్థితి ఏర్పడినది. ఈ దినములలో ప్రపంచంలోని అన్ని భాగములలో క్రైస్తవుల మధ్య ఇట్టి పరిస్థితులనే మనము చూచుచున్నాము. అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారును అని ప్రభువు చెప్పెను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5లో వ్రాయబడినట్లు విశ్వాసులు పైకి భక్తి గలవారుగా కనబడుదురు గాని దాని శక్తిని ఆశ్రయించుకుందురు. ఈ దినములలో క్రైస్తవులలో లోక సంబంధమైన జీవితం అధికమై దినదినమునకు చల్లారిపోవచ్చున్నారు. యేసు ప్రభు నిమిత్తం కొద్దిమంది మాత్రమే శ్రమలను ఎదుర్కొనుటకు సంసిద్ధులగుదురు. కొంతమంది క్రైస్తవులు ఆత్మీయముగా ఉండవలనని కోరుదురు గాని వారు లోకాశలను విడిచిపెట్టుటకు ఇష్టపడరు. ఒక దినమున ఒక చిన్న పిల్లవాడు తన చేతిలో మురికిగానున్న జిలేబీని పట్టుకొని ఉండుట చూచితిని. నేను ఆ అబ్బాయిని చూచి బాధపడి దానిని పారవేయము, నీకింకా మంచిదానిని ఇచ్చేదనని చెప్పితిని. అతడు ఒక చేతిలో జిలేబీని గట్టిగా పట్టుకొని మరి ఒక చేతిని నేనిచ్చేదనని చెప్పిన దాని కొరకై చాపెను. తన దగ్గర ఉన్నది చాలా మురికిగానున్నదని తెలిసినను దానిని విడిచిపెట్టుటకు ఇష్టపడుటలేదు. రెండును అతనికి కావలెను. ఆ విధముగానే కొందరు క్రైస్తవులకు లోకము కావలెను, ప్రభువు కావలెను. మనము రెంటినీ కలిగి ఉండలేము. నీకు ప్రభువు కావలసిన ఎడల ఆయనను నీవు హృదయపూర్వకముగా ప్రేమించవలెను. 5 సువర్ణ దీపస్తంభముల మధ్య యేసు క్రీస్తు ప్రభు సంచరించుటను యోహాను చూచెను. ప్రభు యోహానుతో, నాకు మిశ్రిత జనాంగము గాని లౌకిక సంఘము గాని వద్దు. నా జీవము సమృద్ధిగా ప్రవహించగల పరిశుద్ధమైన సంఘము, పరసంబంధమైన సంఘము నాకు కావాలనని చెప్పెను. కానీ సంఘములోనికి లౌకికత్వమును తీసుకుని వచ్చు వారిని మనము చూసుచున్నాము. వారి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు తృప్తి చెందలేడు. ఆయనకు స్వచ్ఛమైన బంగారము కావలెను. అందువలననే ఆయన తన ప్రజలను శుద్ధి చేయుటకు అగ్నిని అనుమతించును. బంగారం అగ్ని చేతనే శుద్ధి చేయబడును. క్రింద పైన కూడా అగ్నియే. మన ప్రభువు అపోస్తలుడైన యోహానుతో, యోహాను ప్రజలను శుద్ధి చేయుటకు అగ్నిని పంపియున్నాను అని చెప్పెను. మనకు భవనములునను లేకునను అది ముఖ్యము కాదు. మన సంఖ్య తక్కువ ఎక్కువ అనున్నది ముఖ్యము కాదు. మనము చదువుకొనిన వారమైనను లేక చదువు కొనని వారమైనను ఏ భేదము లేదు. ఎవరిలో తన జీవము ప్రవహించగలదో, ఎవరు దైవిక క్రమములోనికి రాగలరో అట్టివారే ఆయనకు కావలెను. ప్రభు తన ప్రణాళిక చొప్పున సంఘము కట్టబడవలనని కోరుచున్నాడు. ఆయన లోక పద్ధతులు, ఆచారములు, అలవాట్లు లేని సంఘమును కోరుచున్నాడు. సాధ్యమైనంత వరకు దేవుని వాక్యమును అనుసరించుచున్నను, ఆయన చిత్త ప్రకారము కార్యములు చేయుచున్నను కొందరు పాపములో పడిపోవుటను చూచుచున్నాము. లోకము వారికి మిక్కిలి బలముగా కనిపించుచున్నది కనుక వారి కొరకు మనము ప్రార్థించవలెను. అందువలననే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో ప్రభువు యోహానుకు పరలోకపు న్యాయవాదిగా ప్రధాన యాజకుడుగా కనబడెను. ప్రధాన యాజకుడుగా ఆయన మన పక్షమున నిరంతరము విజ్ఞాపన చేయుటకు, ప్రార్థించుటకు ఇష్టపడుచున్నాడు. ఆయన జత పనివారముగా మనము కూడా అట్టి పరిచర్యను చేయవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.